నల్లమల్ల అడవిలో మంటలు ఎగిసి పడుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ ఫారెస్ట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో సుమారు 50,000 హెక్టార్ అడవి అగ్నికి ఆహుతైపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. నల్లమల్ల అడవిలో సంభవించిన ఈ మంటలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఈ మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ ఓవరాల్ గా నల్లమల్ల అటవీ ప్రాంతం అంటే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అచ్చంపేట ఇదంతా కూడా నల్లమల్ల అభయారణ్యం. ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు, అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా అవుట్ని అక్కడికి చేరుకున్నారు. మేజర్ గా దోమలపెంటకు సంబంధించి ఇది రేంజ్ అంతా కూడా దోమలపెంట పరిధిలోకి వస్తుంది. కుల్లంపెంట కావచ్చు, అదేవిధంగా కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో సుమారు ఈ అటవీ ప్రాంతాల్లో ఈ మంటలు చెలరేగుతున్నాయి. మొత్తంగా ఫైర్ సిబ్బంది కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా అక్కడికి చేరుకుని మంటలను పూర్తి స్థాయిలో ఆపే పరిస్థితి అయితే చేశారు. మొత్తంగా అయితే దాదాపు 2 హెక్టార్ల విస్తీర్ణంలో కూడా మంటలు చెలరేగి అడవంతా కూడా దగ్ధమైందని కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేజర్ గా మరింత నష్టం చేకూరకుండా అక్కడే అటవీ శాఖ సిబ్బంది అయితే సహాయక చర్యలు చేపట్టారు. ఓవరాల్ గా చుట్టుపక్కల మంటలు వ్యాపించకుండా పూర్తి స్థాయిలో అధికారులంతా అక్కడే ఉండి ఆ యొక్క ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో తగ్గించేందుకైతే పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అంటే వేసవికాలం సమీపిస్తున్న క్రమంలో మేజర్ గా మొదటి నుంచి కూడా ఇదంతా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఒక్కొక్కటిగా బయటపడతాయి. కానీ ఈసారి ముందస్తుగానే ఈ యొక్క చిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, ఇంత పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో మంటలు చెలరేగడం, అదే విధంగా అటవీ ప్రాంతం అంతా కూడా దగ్ధం కావడంతో ఒకసారిగా ఈ యొక్క అటవీ ప్రాంత సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఇక దీనిపైన కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. అంటే శ్రీశైలానికి వచ్చే క్రమంలో భక్తుల రాకపోకలు ఇవంతా కూడా చాలా రోజుల ముందు నుంచి కూడా ఎవరు కూడా రోడ్ల పక్కల భోజనాలు చేయడం కానీ, వంటలు చేయడం కానీ ఇవంతా నిషేధిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ యొక్క మంటలు ఏ విధంగా చెలరేగాయి, అసలు మంటల గల ప్రధాన కారణాలు ఏంటి అనేవి కూడా పూర్తి స్థాయిలో అటవీ సిబ్బంది అయితే తెలుసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శంకర్.